గుడ్ మార్నింగ్ టు వరండా. వేదిక మీద ఉన్న పెద్దలు ప్రొఫెసర్ వి సుదర్శన్ గారు, ప్రిన్సిపల్, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ మురళీధర్ గారు, బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్ నరసింహరావు సార్ గారు, సీనియర్ ప్రొఫెసర్ రత్నాకర్ గారు, ఈరోజు పదవీ విరమణ జరుపుకుంటున్నటువంటి మా ప్రియ గురువు, నాకు రీసెర్చ్ గైడ్ అయినటువంటి మా సార్ విజయ్ కుమార్ సార్ గారికి, మరియు మా సీనియర్ ప్రొఫెసర్స్ అండ్ ఇప్పుడున్న ప్రొఫెసర్స్కి, నా తోటి రీసెర్చ్ స్కాలర్స్కి అండ్ విద్యార్థి స్టూడెంట్స్కి ముందుగా గుడ్ ఆఫ్టర్నూన్ టు ఎవ్రీబడి. ఇక్కడ నేను చెప్దామనుకున్నది బాలన్న, మన ముజాహిద్ ఖాన్ అన్న ఇద్దరు చెప్పేశారు. అయినా నాకు సార్ పర్సనల్గా పిహెచ్డి గైడ్ కాబట్టి నాకు ఇంకా కొంచెం దగ్గరగా నేను సార్ని చూస్తున్నాను లాస్ట్ 2 years నుంచి. అండ్ అంతకుముందు 2 సంవత్సరాలు ఎంఎస్సిలో కూడా, ఈవెన్ ఎంఎస్సి అయిపోయిన తర్వాత కూడా నేను కాలేజీలో టీచ్ చేసేటప్పుడు 1 year ఆ టైంలో సారే నాకు కాల్ చేసి, ఇంకా ఈ సందర్భంగా మీ అందరికీ చెప్పేది ఏంటంటే, సారు అడిషనల్ కంట్రోలర్ ఎగ్జామినేషన్గా కూడా పనిచేశారు. తర్వాత ఇక్కడ ఉన్న ఎంప్లాయ్మెంట్ అండ్ ఈక్వల్ ఆపర్చునిటీ ఎంప్లాయ్మెంట్ సెల్కి జియాలజీ డిపార్ట్మెంట్ నుంచి కోఆర్డినేటర్గా ఉండి, ఇక్కడ ఉన్న ప్రతి విద్యార్థికి, ఇంతకుముందు మా 2009 ఎంఎస్సి స్టార్ట్ అయినప్పటి నుంచి ప్రతి విద్యార్థికి కూడా ఎంఎస్సి అయిపోయిన తర్వాత కూడా ఏం చేయాలి అంటే, జియాలజీకి జనరల్గా ఓన్లీ గవర్నమెంట్ సెక్టార్లోనే ఆపర్చునిటీస్ ఉన్నాయి, ప్రైవేట్ సెక్టార్లో లేవు అనుకునే టైంలో, లేదు ప్రైవేట్ సెక్టార్లో ఇంజనీరింగ్ కాలేజీలో టీచ్ చేయడానికి ఒక సబ్జెక్ట్ ఉంది మనకి, తర్వాత మైనింగ్లలో ప్రైవేట్ మైనింగ్ కంపెనీస్లో కూడా మనకి అవకాశాలు ఉన్నాయని చెప్పి అక్కడున్న అడ్వర్టైజ్మెంట్స్ అన్నీ మన దగ్గరికి తీసుకొచ్చి, తర్వాత ఇంజనీరింగ్ కాలేజీలకి ఫస్ట్ టైం నా ఎంఎస్సి అయిపోయిన తర్వాత వెరీ నెక్స్ట్ డే ఐ వెంట్ టు సమ్ ఇంజనీరింగ్ కాలేజ్. అక్కడ అడ్రస్ ఇస్తే, సార్ అండ్ లిండా మేడం ఇద్దరు నాకు అడ్రస్ ఇస్తే నేను వెళ్ళి ఇంటర్వ్యూ చేసి సెలెక్ట్ అయ్యాను ఆ రోజు. అంటే ఇక్కడ ఏ విద్యార్థికైనా కూడా సార్ ఏం చేసే పర్సనల్గా ఒకటి సార్ గురించి ఏంటంటే, ఎంప్లాయ్మెంట్ ఎంఎస్సి అయిపోయిన తర్వాత ఎంప్లాయ్మెంట్ ప్రైవేట్ అంటే స్పాట్గా ఎంప్లాయ్మెంట్ కావాలనుకునే వాళ్ళకి సారు చాలా అన్ని ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అన్నీ తీసుకొచ్చి ముందు పెట్టడం. నన్ను రోజు ఒక అడ్వర్టైజ్మెంట్ సార్ మెయిల్కి వస్తుంటే, రోజు నువ్వు అందరికీ స్టూడెంట్ నోటీస్ బోర్డులో పెట్టు, తర్వాత స్టూడెంట్స్కి అందరికీ, నీకు తెలిసిన వాళ్ళందరికీ ఫార్వర్డ్ చేయి అని నన్ను ప్రతిరోజు సార్ దగ్గరికి వచ్చి కూర్చోగానే చెప్పే మొట్టమొదటి పని అదే అన్నమాట. సో ఈ రకంగా విద్యార్థుల యొక్క డెవలప్మెంట్ కోసం రోజు నిరంతరం 33 దశాబ్దాల కాలం పాటు మన కోసం వర్క్ చేసినటువంటి విజయ్ కుమార్ సార్ గారికి, నెక్స్ట్ రాబోయే జీవితం అంతా కూడా సార్కి, సార్ కుటుంబ సభ్యులకి అంతా ఆయురారోగ్యాలు, ఆ దేవుడు మంచి ఆరోగ్యాన్ని, సార్ ఆరోగ్యంగా అంటే ఇంకొక విషయం చెప్తాను. సార్ నాకు తెలిసి నేను పర్సనల్గా చూసిన కాబట్టి సార్ చాలా ఆరోగ్యంగా ఇప్పటికి కూడా, ఈ రోజు కూడా చాలా ఆరోగ్యంగా ఉండడాన్ని నాకైతే తెలుసు. అయినా ఇంకా మిగిలిన జీవితం కూడా ఆరోగ్యంగా ఉండాలని, తర్వాత కుటుంబ సభ్యులకు కూడా మంచి ఆయురారోగ్యాలు కలిగించాలని ఆ భగవంతుని కోరుకుంటూ అవకాశం ఇచ్చినటువంటి మీకు ధన్యవాదాలు.